నరేంద్ర మోడీ గారికి అవమానం. నేను చూశాను బాంబేలో ఆ ముఖ్యమంత్రి గారికి ఏంటి ఎంత ప్రేమ అప్పుడున్న అందరు. అది ఆయన గొప్పతనం. ఆయనకు అందుచేత నేను ఆఖరికి చెప్పేది ఏమిటంటే, నేను మామూలుగా ఉపన్యాసిస్తే ఈశ్వరుని గురించి గుర్తు చేసుకుంటాను. సుబ్బరామరెడ్డి గారు ఉపన్యసిస్తే ఈశ్వర మంత్రం చెప్తాడు అంటారు. దానికి కారణం మన జీవితంలో అందం, అధికారం, ఐశ్వర్యం అశాశ్వతం, ఈశ్వర శక్తే శాశ్వతం అని చెప్పి మనం ఎప్పుడు ఉంచుకోవాలి. శంభో శంకర, హర హర మహాదేవ్, ఓం నమ శివాయ. ప్రఫుల్ల నీల పంకజ ప్రచండ కాళి మచ్చట విడంబికంఠ కందరం రుచి ప్రబంధ కందరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదం తం తఖచ్చిదం భజే. ఓ నమ శివాయ. మీ అందరినీ ఈశ్వరుడు ఆరోగ్య ఐశ్వరుడు ప్రసాదించుగాక. విద్యాసాగర్ గారు, రేవంత్ రెడ్డి గారు అందరినీ ఈశ్వరుడు చల్లగా చూడుగాక. ఇంకా శక్తిని ఇచ్చి ప్రజాసేవ చేయాలి రేవంత్ రెడ్డి గారు నేను ఆశీర్వదిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.